అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. నమస్తే, ఏపీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. జామియా మసీదులో ప్రార్థనలో పాల్గొన్న కావ్యకృష్ణారెడ్డి. కావలి రైల్వే రోడ్డులోని జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలో కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. జామియా మసీదుకు 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కృష్ణారెడ్డి విజయం సాధించాలని దువా చేశారు. అనంతరం మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముస్లింలు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం కావలి అని అన్నారు. రాజకీయంగా ఒక వ్యక్తిని మీలోనే ఏర్పాటు చేసుకుని వారి వద్దనే మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూసుకోవాలనేది నా కోరిక అని ఆయన అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా రాజకీయ చైతన్యం కల్పించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువస్తానని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముస్లింలకు మరో శ్మశాన వాటికను 10 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఉర్దూ, అరబిక్ పాఠశాల, ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా షాదీ మంజిల్ పనులు కూడా పూర్తి చేస్తానని అన్నారు. ముస్లింలకు రావాల్సిన ప్రతి ఒక్క పథకం ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఒక్క అవకాశం ఇచ్చి ముస్లింలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, జామియా మసీద్ అధ్యక్షులు సయ్యద్ రషీద్, కిర్మానీ సర్దార్, మౌలానా రషీద్, షేక్ ఇబ్రహీం, షేక్ హజరత్, షేక్ కమర్ బాబు, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీం, కాదర్ బాషా, రియాజ్, హఫీజ్, హుసేన్, కరీముల్లా, నవాజ్ ఖాన్, ఫీర్ అహ్మద్, ఎస్ఎన్బి నజీర్ బాషా, సలీం బేగ్, షబీర్, పర్వేజ్ తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం. ఉర్దూ నేర్చుకునే దానికి కావలిలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు ఆలోచన నాకు వచ్చింది. తప్పకుండా దాన్ని ప్రభుత్వం ద్వారా కావలిలో ఉర్దూ పాఠశాలను కూడా నేను ఎమ్మెల్యే నామకరణాన్ని చేస్తాను. తప్పకుండా దాన్ని కట్టించేదానికి కూడా ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మా సాక్షిగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇంకపోతే మన ముస్లిం సోదరులు ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఎక్కడన్నా కలిసి పనిచేయాలన్నా, ఎక్కడన్నా ఏదైనా ఒక విషయం మీద చర్చించుకోవాలన్నా, ఏదో ఒక ఇంటిలోనో ఇంకొకటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రకరకాల భావాలు ఉండేటువంటి వ్యక్తులు ఉన్నాం. కాబట్టి ఒక ప్రాంతానికి రమ్మంటే ఇంకో ప్రాంతానికి మేము రామనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరికీ కలిసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయగలిగితే అక్కడ అందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చర్చించవచ్చు. కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు రెంటెడ్ హౌస్లో చాలా మంది జీవిస్తున్నారు. తల్లో తండ్రో వృద్ధాప్యంలో చనిపోతే ఇంటి ఓనర్లు మీరు ఎక్కువ రోజులు మీ బిడ్డలు వచ్చేంత వరకు ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది అని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కావల్లో మనం చూస్తున్నాం. అందుకని ఆ కమ్యూనిటీ హాల్లోనే ఈ స్టోరేజ్ పాయింట్ ని పెట్టగలిగితే అక్కడే వాళ్ళు అంటే కబ్రిస్తానికి తీసేంత వరకు అక్కడ స్నానాలు చేపించేదానికి కానీ, వాళ్ళు అప్పటి వరకు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ అక్కడ నైట్ దానికి కానీ ఉండే విధంగా ఒక కమ్యూనిటీ హాల్తో పాటు దీన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో నేను ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా చెప్తున్నాను. షాదీ మంజిల్ బాగా అయితే అప్పటికి అది గొప్పదేమో, అక్కడ ట్రాఫిక్ కార్లు ఆడకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా అది ముసదర్లు అందరితో ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేయాలనేది రేపు ప్రభుత్వం ద్వారా తప్పకుండా దాన్ని ఎలా తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. సోదరులు చెప్పినట్టు
వక్ఫ్ బోర్డు వారు మీరు కష్టపడి రెంట్లకు ఇచ్చి మీరు అన్ని చేసుకుని ఈ మసీదుని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి మీరు మీ ఫండ్స్ కూడా, మీ ఫండే కాదు అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి, అన్నిటిని వేరే రకాలుగా వాడేశారు. అందులో మనది కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ ఫండ్ మీకు వచ్చే విధంగా, రిటర్న్ వచ్చే విధంగా తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా